నమస్తే అవినాష్ గారు. నమస్తే అండి. అవినాష్ గారు, కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఈ టారో కార్డ్స్ యూస్ చేసి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో చూడండి. చూద్దామండి. ఫస్ట్ ఇది ఓవరాల్ కార్డ్. ఓకే. ఇది ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఓకే, ఇది ఆరోగ్యం ఎలా ఉంటుంది చూద్దామండి. ఫస్ట్ ఓవరాల్గా చూద్దాం. ఓకే. వీళ్ళకి వచ్చిన కార్డు 5 ఆఫ్ పెంటికల్స్. 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏం జరిగిందంటే ల్యాక్ మైండ్ సెట్ అండ్ వరీ. ఆల్దో యు ఆర్ ఫేసింగ్ హార్డ్షిప్ or a negative change in circumstances, you may be feeling the world is against you. However, things are not bad as you think. Hope is still there and this difficult phase is for short term. అంటే ఏంటంటే ఇరుక్కున్నాడు అని వీడికి డౌట్ వచ్చేసింది. వీడు వ్యాపారం మొదలెట్టాడు, నడిచింది బాగా నడిచింది. 5 ఆఫ్ పెంటికల్స్ మనకు ఇక దీంట్లో 1 నుంచి 15 దాకా ఉంటుంది కాబట్టి 1 నుంచి 5 దాకా తీసుకొచ్చాడు వీడు. 5 దగ్గర ఇరుక్కున్నాడు. అరే నా జీవితం అయిపోయింది, నా బతుకు ఇంకా క్లోజు. అరే నువ్వు 5 రూపాయలు సంపాదించావు కదా, 5 దాకా వచ్చావు కదా, నెంబర్ 5 దాకా. ఇంకా 10 మెట్లే ఉన్నాయి, 5 మెట్లు ఎక్కావు, ఇంకా 10 మెట్లు ఎక్కాలి. 5వ మెట్ల దగ్గర అమ్మ నా జీవితం అయిపోయింది, నేను కూలిపోయాను, నేను పడిపోతాను అని విపరీతమైన బెంగ వచ్చేసింది. భయపడుతున్నాడు. ఏదో కొంచెం అది ఏమంటారు డబ్బు కొంచెం పోయింది. 5 రూపాయలు సంపాదించాడు, దాంట్లో రూపాయి పోయింది, 4 రూపాయలు ఉన్నాయి కదా. అమ్మో మిగతా 4 రూపాయలు కూడా వెళ్ళిపోతాయి, నా జీవితం అయిపోయింది. ఈ గట్టు దాటితే మిగతా 10 రూపాయలు కూడా వస్తాయంట నేను. ఓకే. సో ఏ బెంగ పెట్టుకోకుండా, బెంగ పెట్టుకోవద్దు, మైండ్లో టెన్షన్ పడవద్దు. నువ్వు గ్యారంటీ దాటుతావు, ఎందుకంటే 5 మెట్లు ఎక్కావు. సో గ్యారంటీ వెళ్తావు. ఈ సింబల్ కూడా సిగ్నిఫై చేస్తుంది అటువైపు వెళ్తున్నావు అని. కానీ బెంగ పెట్టుకొని వెళ్తున్నావు, ఒక షాల్వా కప్పుకొని వెళ్తుంది. మీకు చూడండి, ఒక ఆవిడ షాల్వా కప్పుకుందా. అవును. సో బెంగ పెట్టేసుకుంది అనమాట. కుర్రాడేమో స్టిక్స్ పెట్టుకున్నాడు, చూడండి కనిపిస్తుందా. అవును. బెంగ పెట్టేసుకున్నారు, ముందుకు వెళ్తున్నారు. అది ఓడిపోలేదు యుద్ధం, బెంగ పెట్టుకున్నారు. అంటే సపోర్ట్ కావాలి వీళ్ళు, కొంచెం సపోర్ట్ తీసుకోవాలి. ఎవరైనా కింద మీద అయిపోతున్నారు, కొంచెం సపోర్ట్ తీసుకోండి. పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా అడగండి ఏం చేయాలనేసి. బెంగ పెట్టుకోవద్దు. ఆర్థికంగా మెయిన్గా డబ్బు ఎక్కువ కనిపిస్తుంది, ఫైనాన్షియల్ లాస్ వచ్చేస్తుందని కింద మీద అయిపోతున్నారు. ఏం అవ్వదు, జాగ్రత్తగా ఉండండి, అంత కూల్గా ఉంది. అది నేను చెప్పేది మన కర్కాటక రాశి వాళ్ళకి. ఆర్థికంగా ఎలా ఉంటుంది. 8 ఆఫ్ కప్స్ కార్డ్ చూపిస్తున్నా. రిపిటేటివ్ టాస్క్స్, మాస్టరీ, స్కిల్ డెవలప్మెంట్. అదే రిపీట్ ఆలోచిస్తున్నారు, అదే పని మీద మాస్టరీ కనెక్ట్ అయింది. చూసారా మీరు. అంటే ఒక పని వచ్చింది, కొంతవరకు తీసుకెళ్లారు, మధ్యలో ఆగిపోయింది. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళి నేను ఆకాశానంత ఎత్తెదగాలి అని ఆలోచిస్తున్నారు. దాని మీద మాస్టర్ ఎలా అవ్వాలి, నేను సక్సెస్ ఎలా చేయాలి, అది సక్సెస్ ఎలా అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నారు, నువ్వు మిడిల్ దాకా వచ్చేసావు, ఇరుక్కుని ఉన్నావు. దాని వైపు నీ హార్డ్ వర్క్ అంతా ఇప్పుడు దాకా చేసింది వేస్ట్ అవ్వకూడదు. నువ్వు ఎక్కడో వేస్ట్ అయిపోయింది వదిలేద్దాము అని అనుకుంటున్నావు, అది వేస్ట్ ఏం కాదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ లాంగ్ పీరియడ్ టు అచీవ్ యువర్ గోల్స్. కొంచెం టైం పడుతుంది, ఇప్పుడు ఇరుక్కొని ఉన్నావు, కొంచెంసేపు వెయిట్ చెయ్యి, ఇది అంటుంది. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ పీరియడ్ టు అచీవ్ యువర్ గోల్స్. సో ప్లీజ్ వెయిట్ చెయ్యి, ఇబ్బంది పడకు, ఆందోళన పడకు. అంటే కొంచెం ఆర్థికంగా లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది సెప్టెంబర్ మాసం. దానివల్ల ఇబ్బంది పడుతున్నాడు పాపం, కింద మీద అవుతున్నాడు. కొంచెం జాగ్రత్త, టెన్షన్ పడద్దు, అన్ని సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఆరోగ్యం. మనం కర్కాటకం కార్డు చూపించేద్దాం. 7 ఆఫ్ పెంటికల్స్. సో 7 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే డిజైర్ టు పుట్ ఇన్ సస్టైనబుల్ రిజల్ట్స్. యు ఆర్ నాట్ లుకింగ్ ఫర్ క్విక్ విన్స్. ఇక్కడ ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి, అందరికీ ఉండే వాళ్ళకి చెప్తున్నా, వీళ్ళు ఏం చేయాలంటే మీ క్విక్ విన్స్ కోసం, సస్టైనబుల్ రిజల్ట్స్ కోసం ఆలోచిస్తున్నాడు. అంటే హెల్త్ పరంగా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వీడికి తెలుసు అనమాట, ఇప్పటికిప్పుడే వీడి ప్రాబ్లం క్యూర్ అవ్వదు, క్విక్గా ఇమీడియట్గా ఏది ఐ మీన్ టు సే సొల్యూషన్ రాదు. కానీ వీడికి తెలుసు నేను చేస్తుంది ఏదైతే ఉందో కరెక్ట్ దారిలో వెళ్తున్నాను. కర్కాటక రాశివాడు కదా, కరెక్ట్ దారిలో వెళ్తున్నాను, కొంచెం ఆలోచన బాగుంటుంది వీళ్ళది, కానీ లేట్ అవుతుంది. ఈ ఆందోళన వీడేం ఆలోచిస్తున్నాడంటే, అమ్మో కొంచెం లేట్ అవుతుంది, కొంచెం డబ్బులు కూడా ఖర్చు అవుతాయేమో, లేట్గా అవుతాయి, ఇప్పుడే అవ్వదు కదా, ఇప్పుడే అయిపోతే బాగుండును, అదేదో మెడిసిన్ ఏదో ఇప్పుడే అయిపోతే మళ్ళీ ఎప్పుడు
ఎన్ని రోజులు మనం మందులు వాడాలి, అది ఎంత ముందుకు వెళ్తుంది. కానీ నీకున్న ప్రాబ్లము టైం పడుతుంది. మనం ఇప్పుడే చూసుకున్నాం కదా, సేమ్ ఆర్థికంగా ఎలా అయితే ఉందో ఇది కూడా అలానే ఉంది. ఓకే. కానీ వీడికి స్ట్రాంగ్ డిజైర్ ఉంది. వీడికి తెలుసు లాంగ్ టర్మ్లో నా హెల్త్ ఇంప్రూవ్ అవుతుందని. ఏదో గోల్ ఉంటుంది ప్రతి మనిషికి, నేను సన్న కావాలి, నేను లావు కావాలి. సో వీడికి అండర్స్టాండ్ అయింది దాని వాల్యూ ఏంటో వీడికి అర్థమైంది. ఓకే. సో ఆరోగ్యంగా ఇలా ఉంది. సో బేసిక్గా వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండు, ఏ బెంగ పెట్టుకోవద్దు, అసలు టెన్షన్ అనేది వదిలి. ఈ కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఏంటండి? వీళ్ళు భువనేశ్వరి మాతకి, కర్కాటక రాశి వాళ్ళు ఎప్పటికప్పుడు భువనేశ్వరి మాతకి ముందు పటం కొనుక్కోండి, భువనేశ్వరి మాత పటం కొనుక్కోండి, దాన్ని ఆరాధించండి. కర్కాటక రాశి వాళ్ళకి లగ్నం కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మైండ్ బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెత్తుతుంది. కూల్గా ఉండరు, నేల మీద ఉండరు, వెళ్తుంది ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి ఆలోచనలు, పిచ్చిగా వెళ్తాయి. ఓకే. వీళ్ళు ఎప్పుడైనా భువనేశ్వరి మాతని ఆరాధించుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, కర్కాటక రాశి వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు బతకాలి, పాస్ట్లోకి ఫ్యూచర్లోకి అసలు వెళ్ళకూడదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.